హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే ఇది మీ అందరికీ యూస్ఫుల్ అవుద్ది. ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి డబ్బుల సమస్యనండి. ఎంత వచ్చినా కనబడదు. అలాగే ఎంత కష్టపడిన డబ్బులు అనేవి నిలబడవు కదండి. అలాంటప్పుడు ఈ పరిహారం అనేది చేసుకుంటే మనకి వచ్చిన డబ్బులు వచ్చినట్టు నిలబడతాయండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరీ చెప్తున్నానని అనుకోవద్దండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరొక మంచి వీడియో చేయడానికి కూడా బాగుంటుందండి. ఏంటంటే మనకి ఎన్ని డబ్బులు వచ్చినా మనకి కనబడవండి. ఎంత కష్టపడినా చాలా వరకు కష్టపడతారు కానీ డబ్బులు అనేది ఇంట్లో నిలబడవు. అలా కాకుండా మన ఇంట్లో వచ్చిన మన కష్టార్జితమైన మన చేతుల్లో డబ్బులు నిలబడాలంటే ఇలా ఈ ఒక్క పరిహారం అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పరిహారం అయితే చాలా సింపుల్ అండి. అవన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనేనండి. అవన్నీ మనకి మంగళకరమైన వస్తువులండి. ఆ వస్తువులతో మనము ఇలాగ పరిహారం చేసుకుంటే నిజంగా చెప్తున్నానండి, ఇలాగ ప్రతిరోజు ఈ మూటకి ఇలా చేసుకొని ఈ మూటకి కానీ మనం డైలీ ధూపం అనేది వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే డబ్బులకి కొరత ఉండదండి. అలాగే వచ్చిన డబ్బులు నిలబడతాయి. వేస్ట్ ఖర్చులు అవ్వకుండా మనము ఏది అవసరమైన ఖర్చులే ఖర్చు పెడతామండి ఈ పరిహారం అయితే చేసుకుంటే. అయితే ఈ పరిహారం అయితే ఏంటంటే మనము ఎరుపు రంగు క్లాత్ ఒకటి తీసుకోవాలండి. ఎరుపు రంగు క్లాత్ తీసుకొని, ఎరుపు రంగు అంటే మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకోసం ఎరుపు రంగు క్లాత్ అనేది ఒకటి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకి లక్ష్మీ అమ్మవారికి అలాగే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన ద్రవ్యాలండి. ఈ ద్రవ్యాలు ఈ మూటలో వేసి మన ఇంట్లో కానీ పెట్టినట్టయితే మన ఆర్థిక సమస్యలు పోతాయి. అలాగే వచ్చింది వచ్చినట్టు మన ఇంట్లో నిలబడుతుందండి. డబ్బు ప్రతి ఒక్కరికి, కొంతమందికి అయితే కష్టపడతారు కానీ ఆ కష్టం అనేది నిలబడదండి. అలా కాకుండా వృధా ఖర్చులు కాకుండా మనకు వచ్చిన కష్టార్జితమైనా సరే మన ఇంట్లో నిలబడుతుందండి ఈ పరిహారం అనేది చేసుకుంటే. ఈ పరిహారం ఏంటంటే ఇవన్నీ మంగళకరమైన ద్రవ్యాలు కదండి. ఇవి మంగళకరమైన ద్రవ్యాలు అంటే ఏంటి? మంగళం అంటే శుభం అని అంటారండి. అలాగే శుభం అని అంటారు, అలాగే జయమని కూడా అంటారు. అంటే మనం ఈ పరిహారం చేస్తే శుభం జరుగుతుంది, అలాగే జయమని కూడా అంటారు. కాబట్టి ఈ మంగళ ద్రవ్యాలు ఏంటంటే మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి. ఏంటంటే యాలకులు, అలాగే లవంగాలు, అలాగే మనకు పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం కూడా మంచిదే కదండి. ఈ యాలకులు అయితే 11 అనేది తీసుకోవాలండి. యాలకులు, లవంగాలు, అలాగే పచ్చకర్పూరం ఇవన్నీ మనకి దొరికే వస్తువులేనండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీరే నమ్మలేరు. ఇంకా ఏంటంటే ఈ యాలకులు, లవంగాలు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే పచ్చకర్పూరం అన్న చాలా ఇష్టం. సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ యాలకులు కదండి. ఈ యాలకులు కూడా చాలా మంచిగా ఉన్నవి తీసుకోవాలండి. అలాగే లవంగాలండి. ఈ లవంగాలు ఏంటంటే శనిగ్రహ, అలాగే రాహుగ్రహ, కేతుగ్రహ బాధలు కూడా పోయి మనకి విముక్తి చేయుటకు బాగా తోడ్పడుతుందండి. ఏంటంటే మనం ఈ లవంగాలు అలాగే యాలకులు 11 చొప్పున మనం అయితే ఇవి వేసుకోవాలండి. ఎక్కడైనా చూశారు కదా, దేవాలయాల్లో అయితే విష్ణుమూర్తికి కానీ అలాగే వెంకటేశ్వర స్వామికి కానీ పచ్చకర్పూరంతో బొట్టు పెడతారు. అంత మంగళకరమైనదండి ఈ పచ్చకర్పూరం కూడా. అంత ప్రీతికరమైన ద్రవ్యం కూడా అంటారు పచ్చకర్పూరం అయితే. ఆ పచ్చకర్పూరం కూడా మనం వేసుకోవాలి. ఏంటంటే 11 యాలకులు, అలాగే 11 లవంగాలు, అలాగే ఏంటంటే పచ్చకర్పూరం అండి. ఈ మూడు కూడా మంచి సువాసనతో ఉండాలండి. ఏంటంటే ఎండిపోయినట్టు, అలాగే ఏంటంటే లవంగాలకు కూడా మొగ్గలు లేకుండా ఉండకూడదు. యాలకులు కూడా పచ్చగా ఉండాలి. మనం ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు క్లాత్ని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 11 యాలకులు అనేది మనం వేసుకోవాలి. 11 యాలకులు, అలాగే 11 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇక నేను 11 అనేది వేసానండి, పక్కన పడిపోయినట్టు
ఉన్నట్టున్నాయి. అప్పుడే నేను ఇంకా ఆ 2 కూడా వేశాను. ఇలాగా 11 లవంగాలు, 11 యాలకులు, అలాగే పచ్చికర్పూరం కూడానండి. ఇవన్నీ కలిపి మనం మూట కట్టి పెడితే చాలా మంచిదండి. ఏంటంటే ఇది మనము ప్రతిరోజు ఇలాగా మూట అనేది కట్టి మనము ఈ మూటకి పూజ అనేది చేసుకోవాలండి. అక్షింతలతోని మనం పూజ అనేది చేసుకోవాలి. ప్రతిరోజు పూజ అనేది చేసుకొని మనము అగరబత్తీలు వెలిగిస్తే చాలా మంచిదండి. ఇలాగ మూట అనేది కట్టుకుంటాం కదా. కట్టుకున్న తర్వాత మనం ఏంటంటే అయితే బీరువాలో కానీ లేదంటే మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి కానీ అలాగే బీరువాలో కానీ లేదంటే మనం దేవుడి దగ్గర కానీ ఈ మూట అనేది పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా ఈ మూట అనేది పెట్టుకోవచ్చండి. చాలా మంచిది. ఏంటంటే మనము ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజున చేయాలి. అయితే శుక్రవారం రోజున మనము 10:30 గంటల లోపైనా చెయ్యొచ్చు. లేదంటే తెల్లవారుజామున లేదంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు చేస్తే చాలా మంచిదండి. 6 గంటల నుంచి 7 గంటల లోపు చేస్తే మనము శుక్రహోర అంటారు కదా, ఆ టైంలోని చాలా మంచిది. ఏంటంటే ఆ టైంలో మనం అనేది ఈ మూట అనేది ఇలాగా మనం అన్నీ వేసుకొని పూజ అనేది చేసుకొని చేస్తే చాలా మంచిదండి. ఈ పరిహారం అయితే మనం శుక్రవారం రోజున చేస్తే చాలా మంచిది. ఉదయం 10:30 లోపు లేదంటే ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మనం ఈ పరిహారం అనేది చేస్తే చాలా మంచిదండి. చెప్పాను కదండి, ఈ పరిహారం అయితే శుక్రవారం చేయాలి. మనం శుక్రవారం ఉదయాన్ని ఏంటంటే ఈ ఎరుపు రంగు వస్త్రంలో యాలకులు 11, అలాగే లవంగాలు 11, అలాగే పచ్చికర్పూరం కూడా తీసుకొని మనం ఏంటంటే ఉదయాన్ని పూజ అనేది చేసుకోవాలండి. ఏంటంటే అక్షింతలతో మనం పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ధూపం అనేది వేసుకోవాలండి. ధూపం వేసుకున్న తర్వాత మనము ఈ మూటకైతే మనము గంధము అలాగే కుంకుమ పెట్టాలండి. మనం ఇలాగా కట్టిన తర్వాత ధూపం అనేది వేసుకోవాలి. ఫుల్గా ధూపం వేస్తే ధూపం వేస్తే అంత మంచిదండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ధూపం అన్నా అలాగే సుగంధ ద్రవ్యాలన్నా చాలా ఇష్టం అండి. ఇవన్నీ మంగళకరమైన వస్తువులు కదా. వీటికి మంచిగా ధూపం అనేది వేసుకున్న తర్వాత మనం ఏంటంటే తర్వాత ఈ మూటని ఏంటంటే దేవుడి దగ్గర పెట్టుకొని లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకొని అక్షింతలతో పూజ చేసుకోవాలండి. పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఒక మంత్రం అయితే చదువుకుంటూ 108 సార్లు మంత్రం అనేది చదువుకోవాలండి. ఆ మంత్రం ఏంటంటే మనము శుక్రవారం ఇలా అక్షింతలతో పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలండి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం క్రీం శ్రీం మహాలక్ష్మి నమో నమః అని 108 సార్లు ఈ మంత్రం చదువుకోవాలండి. ఈ మంత్రం చదువుకున్న తర్వాత మనం ఏంటంటే అక్షింతలతో పూజ చేసుకోవాలండి. ఇలాగ మూటను పెట్టుకున్న తర్వాత మనము అక్షింతలతో ముందు మూటను కట్టుకున్నాం కదండి, ఆ మూటను అయితే మనము ఇలా గంధంతో కుంకుమతో అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత మనం అక్షింతలు అనేది తీసుకొని అక్షింతలతో ఇప్పుడు నేను మంత్రం అనేది చెప్పాను కదా, ఆ మంత్రం అనేది చదువుకుంటూ 108 సార్లు మనం పూజ చేసుకోవాలండి. ఆ పూజ చేసుకున్న తర్వాత అగరబత్తి అనేది వెలిగించి ఆ మూటకు అనేది చూపించిన తర్వాత ఆ మూటని ఏంటంటే మనం లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత వచ్చేసి మనం బీరువాలో కానీ లేదా సింహద్వారానికి కానీ లేకపోతే దేవుడి దగ్గర అలాగా పెట్టేసి ఉంచుకోవచ్చండి. ఈ మూటను పెట్టి చూడండి, చూస్తే చాలా మంచి ఫలితాలు అయితే కనబడతాయి మీకైతే. ఈ మూట అయితే మనం ప్రతిరోజు తీసి మనం అగరబత్తి చూపించి ఇలాగ అక్షింతలతో పూజ చేసుకోవచ్చండి. ఏంటంటే దేవుడి మూలన ఉంటే మరీ మంచిది. మనం రోజు పూజ చేసిన తర్వాత ఇలాగ మనము అక్షింతలతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఇవన్నీ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులండి. ఇవన్నీ ఇలా చేసి ఈ సువాసన బాగా వచ్చేవే మనం పెట్టాలండి. యాలకులైనా లవంగాలైనా అలాగే పచ్చికర్పూరమైనా ఇలా పెట్టి ఇగోండి ఇప్పుడు చూశారు కదా, అక్షింతలతో నేను పూజ అయితే చేశాను. అలా చేసినప్పుడు మనము ఇందాక చెప్పిన మంత్రం అయితే 108 సార్లు చెప్పుకొని ఇలాగా అగరబత్తితోని మనము ధూపం అనేది ఇచ్చిన తర్వాత మీ ఇష్టమేనండి. సింహద్వారానికి కడితే చాలా మంచిది, లేదంటే బీరువాలో పెట్టుకున్నా మంచిది. ఇంకా చెప్పాలంటే దేవుడి గదిలో కానీ మనం పెట్టుకుంటే చాలా మంచిది. ఎంత డబ్బులు వచ్చినా నిలబడటం లేదు అనుకునే వాళ్ళు ఇలా చేస్తే చాలా మంచిదండి.
ఈ పరిహారం అయితే చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మొత్తం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మొత్తం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేనైతే ఇలాగా బీరువాలో అనేది పెట్టాను.